ఈరోజు ఇప్పుడే స్టార్ట్ అయింది. యానం అసెంబ్లీ నియోజకవర్గానికి పోలింగ్ స్టార్ట్ అయింది. నేను ఫస్ట్ ఓటు ఎప్పుడు ఇక్కడే వేస్తుంటాను. ఓటు వేసాను. ప్రజలు క్లియర్గా చాలా మల్లాడి కృష్ణారావుని ఈవేళ సాయంత్రం లోపే ఎమ్మెల్యేని చేసుకోవాలని క్లియర్గా ఉన్నారు. ఎన్ని పుకార్లు కూడా ఎవ్వరు కూడా నమ్మకండి. ఎందుకంటే నేను గతంలో చేసిన అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏం పనులు అయితే నేను ఇటు పుదుచ్చేరి ప్రభుత్వం ద్వారాగాను భారత ప్రభుత్వం ద్వారాగా ఎన్ని వందల కోట్లు తీసుకొచ్చానో, అలాగే ఎంత వెల్ఫేర్ స్కీమ్ తీసుకొచ్చానో అన్నీ కూడా ప్రజలు చూశారు. ఈ 5 సంవత్సరాల్లో గత ఎలక్షన్లో గెలిచిన వ్యక్తి ఈ ఊరిని వదిలేశాడు, శుభ్రాన్ని వదిలేశాడు, క్లీన్ చేసేదంతా కూడా చెత్త చేశాడు, ప్యాకెట్లు తీసుకొచ్చాడు. నేను తీసుకొచ్చిన జీవులతోటి డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు. ఎవరికి ప్రజలకు అందుబాటులో లేడన్న దాని మీద ఆ వ్యతిరేకత కూడా, నేను చేసిన పనులు వ్యతిరేకత ప్లస్ రాబోయే 5 సంవత్సరాల్లో నేనేం చేస్తానన్నది క్లియర్గా పేపర్ పూర్వకంగాను ఇది పుదుచ్చేరి ప్రభుత్వం ద్వారాగా 6,400 నుంచి 6,300 వరకు పట్టాలు ఇస్తానని, నెల రోజుల్లో పసుపు కార్డు రికార్డు చేస్తానని, ఆరోగ్యశ్రీ ఆగిపోయిన స్కీమ్ని అక్టోబర్ 2 కల్లా ఏర్పాటు చేస్తానని, ఇవే కాకుండా ఎవరికైతే 2,500 మహిళలకు ఇంకా రానోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేస్తానని, చేసినవి కూడా 2022లో వరదలు వస్తే ప్రతి కుటుంబానికి కూడా ఇమ్మీడియట్గా 5,000 రూపాయలు, 2024 వర్షాలు వస్తే 5,000 రూపాయలు, 2025లో తుఫాను వస్తే 3,000 రూపాయలు, సంక్రాంతికి 3,750 రూపాయలు. ఈ విధంగా ఇంకా ఎవరికైతే ఏమైతే ఉన్నాయో వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అన్నీ కూడా చేశారు. అన్ఎంప్లాయ్స్కి వేలాది ఉద్యోగాలు వచ్చాయి, అలాగే వేలాది మందికి ప్రమోషన్లు వచ్చాయి. ఇవి కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి 300 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు. అలాగే పుష్కరాల కోసమని 32 కోట్ల 60 లక్షల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ శాంక్షన్ ఇచ్చారు. మిగతా టూరిజం సైడ్లో 117 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ శాంక్షన్ ఇచ్చారు. ఐలాండ్ నెంబర్ 3కి మనం 102 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ శాంక్షన్ ఇచ్చారు. అలాగే ఇంకా నేను మెడికల్ కాలేజ్ జిప్మెర్ హాస్పిటల్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 8 నెలల్లో నేను చేస్తాను. యానం చుట్టుపక్కల ప్రజలకి అన్ని ఏర్పాట్లు వచ్చేస్తున్నాయని చెప్పాను. అలాగే జిప్మెర్ నుంచి ఎనెక్సర్ ఒక మెడికల్ కాలేజీని కార్యకాలు ఎలాగైతే తీసుకొచ్చానో ఆ విధంగా తీసుకొస్తానని చెప్పాను. క్యాన్సర్ హాస్పిటల్ అద్భుతమైన క్యాన్సర్ హాస్పిటల్ తీసుకొస్తానని చెప్పాను. పారామెడికల్ తీసుకొస్తానని చెప్పేసి 12 పారామెడికల్స్. అలాగే ఓఎన్జీసీ రిలయన్స్ నుంచి రాబోయే రోజుల్లో సిఎస్ఆర్ నిధుల నుంచి యానానికి సంబంధించిన హెల్త్ విషయం అయితే, అలాగే ఎడ్యుకేషన్ విషయం అయితే, అలాగే డ్రిడ్జింగ్ చేసే విషయం అయితే ఇవన్నీ కూడా చేసే బాధ్యత నాదని చెప్పాను. అలాగే 7 నెలల క్రితం జరుగుతున్న ఓఎన్జీసీ ఫైర్ అయిన దాంట్లో ఆ 4 గ్రామాలతో పాటు మిగతా వాళ్ళకి కూడా 3 నెలల్లో కలెక్టర్ గారు కాకినాడ దాని కమిటీ చైర్మన్ సంతకం పెట్టిన వెంటనే 3 నెలల్లో వాళ్ళందరికీ కూడా నేను డబ్బు ఇచ్చే బాధ్యత డబ్బు కానీ అలాగే మిగిలిన పనులన్నీ కూడా చేయించే బాధ్యత నాది. అందుకని ప్రజలు ఎప్పుడు మల్లాడి కృష్ణారావు పరిపాలన రావాలా అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. మే 4వ తారీఖు వరకు వెయిట్ చేయవసరం లేదు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట కల్లా నాకు విజయం కావలసిన ఓట్లన్నీ కూడా ప్రజలు వేయడానికి రెడీగా ఉన్నారు. 1 గంట తర్వాత అంతా కూడా వేలాది మెజార్టీతో రాబోయే రోజుల్లో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. అయితే నాకున్న లెక్కల ప్రకారంగా అయితే 19 సీట్లు ఎన్డీఏ కూటమి 19 సీట్లు ఉన్నాయి. అవి కాకుండా నామినేట్ ఎమ్మెల్యేస్ 3 ఉన్నాయి. అవుట్ ఆఫ్ 23లో 22 సీట్లు ఎన్డీఏ కూటమికి వస్తుంది. అవుట్ ఆఫ్ 33లో 22 సీట్లు ఈ ఎన్డీఏ కూటమికి వస్తాయి. క్లియర్ కట్గా ఉంది. రంగస్వామి 5వ ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు. ఆ ముఖ్యమంత్రి సమక్షంలో నేను మాట్లాడిన ప్రతి మాట కూడా ఇక్కడ సెంట్రల్ మినిస్టర్స్తో నేను మాట్లాడినవన్నీ కూడా ఈ పనులన్నీ చేసే బాధ్యత నాది. అవతల వాళ్ళకి ఎజెండా లేదు. అవతల వాళ్ళకి ఈ ఊరిని చెత్తలో కూడా డబ్బు తినేయడు. ప్యాకెట్ల కోసం డబ్బు కోసం ప్యాకెట్లు. అలాగే నేను తీసుకొచ్చిన జీవోల్లోనే వారంతా కూడా డబ్బుని తీసుకుని ఉన్నారు. 5 సంవత్సరాలు వస్తుంటే ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. నేను వెళ్తుంటే స్వాగతించారు. ఇదే నాకు అత్యధిక మెజార్టీ రావడానికి కారణం.